జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. 175 సీట్లు కొడేది ఖాయం. తప్పకుండా మన కవిగోళమ్మ పీజీ రోడ్డు కావచ్చు, అదే కావాలి ట్రంప్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కావలి నియోజకవర్గంలో ఏవైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా అంటే తుమ్మలపెంట రోడ్డు, పెద్దపావని రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కానుస్తాయి. వీటి నిర్మాణాలు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు, తీర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఇక ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ రెండు సమస్యలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యే పనులు ఆపాడని టీడీపీ నేతలు నేరుగా విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు తుమ్మలపెంట రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే చెబుతూ వచ్చారు. దీనికి కారణం టీడీపీ నాయకులే అంటూ ఎమ్మెల్యే ఎదురుదాడి చేస్తూ వచ్చారు. అయినా కాంట్రాక్టర్లను మార్చామని, ఎన్నికలలోపు తుమ్మలపెంట రోడ్డు వేసి తీరుతామని, బ్రిడ్జి నిర్మాణం ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గంటపదంగా చెప్తూ వచ్చారు. కానీ ఆదివారం మీడియా సమావేశంలో ఈ రెండు సమస్యలపై స్పందించారు. తుమ్మలపెంట రోడ్డుకు మెటల్ దొరకడం లేదని, కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని తేల్చి చెప్పేశారు. సొంత నిధులతోనైనా ప్యాచ్ పనులు చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తున్నామని, మళ్లీ సీఎంగా జగన్ అవుతున్నారని, అప్పుడు కావలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ట్రంక్ రోడ్డు విస్తరణ, తుమ్మలపెంట రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుంటామని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. తుమ్మలపెంట రోడ్డు నా సొంత డబ్బులైనా సరే ఆ రోడ్డుని రిపేర్ చేయించి తుమ్మలపెంట నుంచి కావదాకా ఆ ప్యాచ్ వర్క్స్ నేను నేర్పిస్తానని హామీ ఇస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. 175 సీట్లు కొడేది ఖాయం. తప్పకుండా మన కవిగోళమ్మ పీజీ రోడ్డు కావచ్చు, అదే కావాలి ట్రంప్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ వర్షాకాలానికైనా రోడ్డు వేస్తారన్న తీర ప్రాంత ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. బ్రిడ్జి నిర్మాణం కూడా ఇక లేనట్టే అని ఇటు ప్రాంత ప్రజలు నిట్టూర్చుతున్నారు. ఇప్పటికే రోడ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రతిపక్షాలు ఎమ్మెల్యేను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్యే టీడీపీ వలనే రోడ్డు నిర్మాణం ఆగిపోయినట్లు చెబుతున్నా అధికారంలో మేము ఉన్నామా అంటూ టీడీపీ తిప్పికొడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల్లోపు ఫ్లైఓవర్ బ్రిడ్జి, ట్రంక్ రోడ్డు విస్తరణ, తుమ్మలపెంట రోడ్డు నిర్మాణాలు లేనట్టే అని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అర్థమవుతున్నాయి. అదే చెప్తున్నాను. 16 కోట్లు ఇచ్చాము తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఆ పర్సెంటేజ్ ఇదేనే ఎమ్మెల్యే ఆడుకున్నాడు. తుమ్మలపెంట రోడ్డు కానివ్వండి, ముసునూరు రోడ్డు కానివ్వండి, అట్లనే ఆటోనగర్ ప్రాంతం కానివ్వండి, శివారు ప్రాంతాలైనటువంటి ఆటోనగరు, అట్లనే ఇంద్రమ్మ కాలనీ, గుండంగుంట కాలనీలు ఇవన్నీ కూడా పూర్తిగా జలాశయంగా మారినాయి. బురద ప్రాంతం అయిపోయింది. ఆ ఇళ్ల నుంచి రావడానికి ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కూలి పనులు వెళ్ళలేక ఈ 2 రోజులుగా అర్ధాకలతోటి నడుస్తూ ఉన్నారు. అట్లనే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఇతర పనులకు వెళ్ళే పిల్లలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే కావలి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి కావలిలో కాలువలు కట్టడానికి, రోడ్లు నిర్మించడానికి తన శ్రద్ధ చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.